హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇప్పుడు శ్రీదేవి గారు, రేఖ గారు వీళ్ళతో ఎలా ఉంటది మీ బాండింగ్? ఎందుకంటే తెలుగు నుంచి వెళ్ళారు కాబట్టి. అసలు తెలియదు నాకు. బాంబేలోనే ఉంటున్నారు కదా. ఎంత కూడా తెలియదు నాకు. మళ్ళీ శ్రీదేవి గారి హస్బెండ్ నాకు బాగా తెలుసు, బోనీ కపూర్ గారు. బోనీ కపూర్ గారి వాళ్ళ నాన్నగారు హీ యూజ్డ్ టు ట్రీట్ మీ లైక్ ఏ డాటర్. ఓకే, అదే నేను నిన్న మొన్న ఎవరికో చెప్తున్నాను. ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఈ పంజాబీ వాడు ఉన్నారు చూసారా, వాళ్ళకి కొంతమందికి చాలా చెడ్డ పేర్లు కూడా ఉంటాయి, కానీ ఆల్ దీస్ పంజాబీ మెన్ వర్ సో సపోర్టివ్. నా డైరెక్టర్ కూడా లేక్ టర్న్ కూడా పంజాబీ ఆయన, సురేంద్ర కపూర్ అంటే బోనీ కపూర్ వాళ్ళ ఫాదర్. మా ఆయన కూడా బయట ఎక్కడ కనిపిస్తే ఇంటికి రండి రా, ఇద్దరు కలిసి రండి, మా ఇద్దరు రెండు పెక్కలు వేద్దాం, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఇంటికి రండి మీరు, అంత ఎఫెక్షనేట్గా. అంతకుముందు బాగా కొత్తలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా వెళ్ళేవాళ్ళం. అప్పుడు శ్రీదేవి గారు ఉన్నప్పుడు లేదు, ఆ తర్వాత వెళ్ళలేదు. ఓకే, ఎందుకంటే దూరం కూడా అయ్యింది, బొంబాయి పరిస్థితులు మారాయి. బోనీ ఫస్ట్ మ్యారేజ్ కూడా నేను వెళ్ళాను. ఓకే, ఆవిడ నాకు బాగా తెలుసు, మోనా కపూర్. కాకపోతే ఆ తర్వాత శ్రీదేవి గారిని ఎప్పుడు కలుసుకోలేదు, కారణం తెలియదు నాకు. ఐ జస్ట్ సా హర్ వన్స్. ఓకే, అది కూడా ఎప్పుడు మన అదే సురేంద్ర కపూర్ గారి డెత్ అయినప్పుడు, బోనీ కపూర్ వాళ్ళ ఫాదర్ డెత్ అయినప్పుడు దానికి ఆ ఫంక్షన్కి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు అప్పుడు ఆవిడ ఉంది అక్కడ. కానీ రేఖ గారు తెలుసు బాగా, షీఈస్ వెరీ అఫెక్షనేట్ టువర్డ్స్ మీ. ఒకసారి ఒక సినిమా ఏదో విషయం మీద ఏదో మాట్లాడాల్సి వచ్చింది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజులు వేరు కదా, మనం గబుక్కలు ఒకళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఈ సల్మాన్ ఖాన్ వాళ్ళ ఇంటికి మేము ప్రతి రెండో రోజు వెళ్ళేవాళ్ళం అండి. అట్ దట్ టైమ్ సల్మాన్ ఖాన్ వాజ్ నాట్ ఎ హీరో, హీ వాజ్ ట్రయింగ్ టు బి ఎ హీరో. ఏదో ఒకటి అద్దం ముందు చూసుకుని ట్రై చేయడాలు, ఆ రకమైన రోజులు జరుగుతున్నాయి. కానీ సల్మాన్ వాళ్ళ ఫాదరు మదర్ ఉన్నారే, అద్భుతమైన మనుషులు. ఇంటికి ఎవరినో వస్తే భోజనం చేయకుండా వెళ్ళడానికి లేదు, అంత అంత ఎఫెక్షను, అంత ఇది. ఇప్పుడు కూడా ఆవిడ నాకు బయట కనిపిస్తే ఆవిడ నన్ను చూసుక, ఏమ్మా అంత మర్చిపోయారా మమ్మల్ని అంటే, మన సొంత మనుషులు మన ఎట్లా నిందిస్తారో ఆ రకంగా చేస్తామే. వెరీ అఫెక్షనేట్ లేడీ. ఆ అమ్మాయి అతని చెల్లెలు ఉంది అల్మీరా, చెల్లెలా అక్కో, ఐ థింక్ చెల్లెలు అనుకుంటా సల్మాన్కి. ఆ అమ్మాయి కూడా అట్లాగే బిహేవ్ చేస్తుంది. చాలా మంచి కుటుంబం, అద్భుతమైన మనుషులు. అలాగే రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఏం గొడవ ఉండేది కాదు, ఏ వాచ్మెన్ మన ఆపేవాడు కాదు, ఏం గొడవలు ఉండేవి కాదు. లోపలికి వెళ్ళిపోయాను తిన్నగా. ఆమె ఇంట్లో లేదు. ఇంట్లో లేకపోతే పుష్పవల్లి గారు ఉన్నారు, ఆమెను కూడా కలిశాను నేను. పుష్పవల్లి గారు, అవును కదా నువ్వు తెలుగు అమ్మాయి కదమ్మా, నువ్వు ఇంటికి వచ్చేసావు, ఎంత చక్కగా మురిసిపోయావా. అదేంటో చామదుంపల కూర ఏదో ఉండారండి ఆ ఇంట్లో. ఆవిడ ఏదో టిపికల్ మన ఆంధ్ర పులుసు, పులుసు అనమాట అది. దాంతో ఆవిడ అన్నం పెట్టేసింది నాకు. ఆ పెద్ద వయసు మన తల్లి లాంటి వాళ్ళు మనకు అన్నం పెడతంటే మనం కాదని అనగలమా? చచ్చినట్టు ఆ టైంగా 6:30 అన్నం తినేసి ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత నన్ను ఏ విషయం ఏంటి కలుసుకోవడానికని రేఖ మా ఇంటికి వచ్చింది. వచ్చేసరికి మా క్లాస్మేట్స్ అంతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కదా, యంగ్స్టర్స్ కదా, వీళ్ళంతా నోరు తెరుచుకుని అలా ఉండిపోయారు అనమాట. ఎందుకంటే రేఖ బై ద టైమ్ షీ వాజ్ ఎ బిగ్ హీరోయిన్. తను వచ్చి పైగా అక్కడ ఇవాళే మేము రెడ్ కార్పెట్ వేసి కేన్ ఫర్నిచర్ కొనుక్కున్నాం కొత్తగా. అంత స్పిక్ అండ్ స్పాన్ చాలా బాగుందనమాట. దాని నుంచి అక్కడే కూర్చుందామే. ఆ పొద్దున్నే ఎవరో వెక్కిరించి అన్నారు, బస్ ఆల్ వి నీడ్ ఈజ్ వన్ పర్సన్ లైక్ రేఖ టు సిట్ దేర్ అన్నాడు. ఆ అమ్మాయి వచ్చేసరికి అక్కడే కూర్చున్నాడు. చూసి మిగిలిన వాళ్ళంతా నోరు అలా తెరుచుకుని ఉండిపోయే, రేఖ మన ఇంటికి రావడం ఏమిటి. బట్ షీ వాజ్ లైక్ దాట్. ఓకే, షీ కేమ్ అండ్ షీ ఫౌండ్ అవుట్ ద ప్రాబ్లమ్. తెలుగు బాగా మాట్లాడతారా? చాలా బాగా మాట్లాడింది. ఓకే, చాలా బాగా మాట్లాడింది. కాకపోతే తమిళం కూడా చాలా బాగా మాట్లాడింది. తమిళమే కదా. షీ బేసికలీ వెరీ షార్ప్ పర్సన్. ఓకే, చాలా షార్ప్. ఎవరిని ఇమిటేట్ చేయడం కానీ ప్రతిదీ కూడా చాలా, ఎక్కడ కనిపించినా సరే మొత్తం. ఆ మధ్య ఒకసారి ఎయిర్పోర్ట్లో కనిపిస్తే ఎంత గబుక్కుని చేపట్టిన లాగేసి
తనకు అక్క చెల్లెళ్ళు అంతా ఉన్నారు వాళ్ళందరూ తెలుసా ఎవరు, మన రామేశ్వరి అట్లా మాట్లాడింది. Hmm. మాట్లాడి ఎప్పుడు చూసినా ఒక తిట్లు కూడా ఉంటాయి. అవును మళ్ళీ జుట్టు కట్ చేసేసావు నువ్వు, అంత పొడుగు జుట్టు, అద్భుతమైన జుట్టు, చక్కగా వేసుకో, కాస్త లిప్స్టిక్ వేసుకో. నేను బయట లిప్స్టిక్ అది కూడా వేసుకోను, ఇది ఇంటర్వ్యూ అని మీకోసం అని లిప్స్టిక్ అది వేసుకుని వచ్చాను నేను. ఓకే. సరే లిప్స్టిక్ వేసుకోండి, ఇది చక్కగా, ఇది కళ్ళు ఎంత బాగుంటాయి, ఇది ఇట్లా మేకప్. ఆ రోజు మాత్రం లాస్ట్ టైం మాత్రం ఆవిడ అన్నాను, చూడండి నేను ఎన్ని చేసినా మీలా ఉండలేను. రేఖ ఇస్ రేఖ, రేఖ గారిలో ఎవరు ఉండలేరు అసలు, ఉండలేరు. అంతే. నేను ఎన్నైనా కష్టపడినాయి, నేను మీలా ఉండలేను. ఆ గొడవే లేదు. బహుశా నాలా ఉండాలంటే మీకు కూడా కష్టమే. దట్ ఈస్ ఆల్సో దేర్. వాట్ ఐ కెన్ డూ విత్ ద కాన్ఫిడెన్స్ ఐ కెన్ క్యారీ మై సెల్ఫ్. నేను షర్ట్ తిరిగేసి ఉంటుందండి, దాంతో వెళ్ళిపోతాను. దారిలో ఎవరన్నా కనిపించి తిరిగేసి ఉంది అన్నాడు, అలాగా పర్లేదు దాంతో శుభ్రంగా మరి నా పని చేసుకుని అనుకోవచ్చు, గొడవ లేదు. కెన్ ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఎక్కువ షర్ట్ జీన్స్ వేసుకుంటారా? ఎక్కువ షర్ట్. ఓకే. ఈజియెస్ట్ థింగ్ టు వేర్, ఓకే. ఫాస్టెస్ట్. నిజం సెట్ కి వెళ్ళి మేకప్ వేసుకునే వరకు అంతే వెళ్తారు కదా. మన దేవరకు కూడా అంతే వెళ్ళారు సెట్ కి. అలాగే అందరూ అంతే. కొంతమంది అయితే అది ఇట్ కమ్స్ ఇస్ షాక్. ఎందుకంటే ఈ వయసులో కూడా ఈ బట్టలు వేసుకుంటుందా ఈవిడనే ఒక కొంతమందికి అలవాటు ఉండదు కదా. బట్ నేను ఇంకెవరి కోసం బతకట్లేదు కదా, నేను నా కోసం బతుకుతున్నా. బాంబేలో అంతే ఉంటది కదా. బాంబేలో అట్లా ఉంటారో లేదు కూడా నాకు తెలీదు. నేను ఎవరు ఎట్లా చేస్తున్నాను నేను చేయటం లేదు. దట్ ఈస్ ద వే ఐ యామ్. అండ్ నాకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటంటే, నాకంటే చిన్న మనిషిని నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ఒక ఆడ మనిషిని ఎప్పుడు కూడా నేను ఆడ మనిషిని కాదు, ఏ మనిషిని కూడా నేను ఇన్సల్ట్ చేయను. ఇట్లాంటివి రూల్స్ నాకు. డబ్బు కోసం అడ్డమైన పనులు చెయ్యను. నాకు డబ్బుకి నాకు ఎంత కావాలో అంత కోసమే నేను కష్టపడతాను, అంతకంటే ఎక్కువ కష్టపడతాను.